హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారని నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఉల్లిపాయ పకోడీ అండి. ఇది చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం ఇది ఇస్తే ఇష్టంగా తింటారనమాట. ఇది చాలా సింపుల్, ఈజీ కూడా అండి. జస్ట్ మనము శనగపిండి 2 కప్పులు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వాము, ఉల్లిపాయలు, కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. దాంట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువ పచ్చిమిర్చి మా పిల్లలు తినారండి, కారం అందుకని కొంచెం తక్కువ వేసుకున్నాను. మీ టేస్ట్ తగినట్టు మీరు వేసుకోండి. అది కొంచెం వాటర్ పోసుకుంటూ మెల్లమెల్లిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద అండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బయట నుంచి అవి ఇవి స్నాక్స్ అనేది లేకుండా ఇంట్లో మనం సింపుల్గా చేసేయచ్చు అనమాట. దీంతో పాటు నేను ఆలు బజ్జీ కూడా చేశానంటే అవి కూడా నేను చూపిస్తాను. ఎగ్ బజ్జీ, ఆలు బజ్జీ, ఉల్లిపాయ పకోడీ చేశాను. ఈ 3 చేశాను అనమాట పిల్లల కోసం. అంతే అండి. ఇది సింపుల్గా ఇలా కలుపుకోవాలి. అది కలుపుకొని బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇది నేను వాయిస్ ఇచ్చానులేండి, కొంచెం బయట అదంతా వాయిస్ అంతా వినిపిస్తూ ఉందండి, అందుకని మళ్ళీ అదంతా కట్ చేసి ఇలా నా వాయిస్ పెట్టాను. ఇట్లా ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నామో అది అందులో స్లోగా వేసుకోవాలండి. ఎందుకంటే బాగా ఆయిల్ వేడయ్యి ఉంటుంది కదా, ఆ టైంలో ఏంటంటే ఆయిల్ అంతా పైకి వచ్చేసే లాగా అవుతుంది. ఎందుకంటే ఇది శనక్కాయ నూనె అండి. శనక్కాయ నూనె వల్ల కొంచెం పైకి ఉబ్బిపోతుంది అనమాట, ఇలాగా వస్తుంది అనమాట. ఇలాంటి టైంలో కొంచెం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేసుకుంటూ చేసుకోవాలి. కొంచెం హెవీగా వేయకుండా ఇలా సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్నాక చూడండి ఈ కలర్లో వచ్చినప్పుడు ఇది తీసేసుకోవాలి. ఇంకా ఎక్కువ కలర్ వస్తే అది టేస్ట్ వేరేలాగా ఉంటుందండి. ఈ టైంలోనే మనం తీసేసుకోవాలి. ఇట్లా మెల్లమెల్లగా వేసుకోవాలండి. ఇట్లా ఆయిల్ పొంగుతుంది అనమాట, జాగ్రత్తగా చేసుకోవాలి మనం చూసుకుంటూ. ఇలా చేసుకొని అవి కూడా కొంచెం వేగిన తర్వాత తీసేసుకోవడం అండి. మాకైతే కొంచెం ఫీవర్గా టైఫాయిడ్ వచ్చిందండి, అందుకని వీడియోస్ కూడా నేను టయానికి పెట్టలేకపోతున్నాను. కొంచెం నా వీడియోస్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్కి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేయనని ప్రతిసారి నేను అడగలేను. ఎందుకంటే నేను వీడియోస్ కరెక్ట్గా పెట్టట్లేదు. ఎప్పుడో ఒకసారి పెట్టి మిమ్మల్ని అడగడం కూడా కరెక్ట్ కాదు. కానీ కొంతన్నా నాలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మాకు తెలియక అది ఇది కొంచెం ఇబ్బందులు ఇవన్నీ వీటి వల్ల మేము కొంత ఇబ్బంది పడుతూ కానీ చేసుకుంటున్నాను చిన్నగా. నాలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ సపోర్ట్తో నేను కొంచెం ఎదగాలని అనుకుంటున్నానండి. నెక్స్ట్ బ్యాటర్ వచ్చేసి ఇది ఆలు బజ్జీకి అండి. ఆలు బజ్జీ, ఎగ్ బజ్జీ 2 ఒకటే బ్యాటర్ అనమాట. కొంచెం ఒక రెండు శనగపిండి 2 గంటలు తీసుకొని దాంట్లో ఉప్పు, కొంచెం జీలకర్ర ఇవి వేసి కొంచెం బ్యాటర్ లూజ్గా కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత దాంట్లో ఆలు స్లైస్ కట్ చేసి పెట్టుకున్నానండి. అవి కూడా మా హస్బెండ్ హెల్ప్ చేశాడండి ఈసారి మటుకు. నేనేమో వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను, తను వేస్తూ ఉన్నారనమాట. తన ఆలు బజ్జీ, ఎగ్ బజ్జీ తను వేసారనమాట. అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. చాలా ఈజీ అండి. ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా కొంచెం టమోటో సాస్ వేసి ఇస్తే ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మా పిల్లలు అయితే బాగానే తిన్నారని నేను కూడా తిన్నాను వాళ్ళతో పాటు. టమోటో సాస్ చెప్పించేసి కొంచెం టేస్ట్ చేశారు, బాగున్నాయని చెప్పారు, తిన్నారు. ఓకే, మా హస్బెండ్ కూడా టేస్ట్ చేశారు, చాలా బాగున్నాయి, బాగా టేస్ట్గా ఉన్నాయని చెప్పారు. ఇంతేనండి నా సింపుల్ వీడియో. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.